వెల్కమ్ టు యోయో టీవీ. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో రాష్ట్ర ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా 11.9 కోట్ల రూపాయలతో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కాలేజీ నిర్మాణాలను పట్టణ శివార్లోని రామస్వామి గుట్ట వద్ద 74.80 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మోడల్ కాలనీలోని 2160 గృహాలను ప్రభుత్వ ఐటీఐ కాలేజీ, అదేవిధంగా ఇరిగేషన్ R&B బిల్డింగ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం కోదాడ 100 పడకల ఆసుపత్రి పనులను కూడా పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్కు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పాలకీడు మండలం జాన్ పహాడ్లో లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం పనులు పురోగతిని పరిశీలించారని, డిసెంబర్ 31 నాటికి ఆ ప్రాజెక్టు పూర్తి చేసి 10,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. చింతలపాలెం మండలం వెల్లటూరు వద్ద ముత్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కాల్వ చివరి భూములు 53,000 ఎకరాలకు సాగునీరు అందించేలా పనులు జరుగుతున్నాయని, ఈ ప్రాజెక్టుకు మహాత్మా గాంధీ ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా నామకరణం చేస్తున్నామన్నారు. ఇక దొండపాడులో నిర్మిస్తున్నటువంటి రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 14,000 ఎకరాలకు నీరు అందుతుందని ఆయన తెలిపారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుకు ప్రభుత్వం వ్యతిరేకమని, దీనిపై ఢిల్లీలో తమ వాదనలు వినిపిస్తామని చెప్పారు. యువతకు ఉన్నత విద్యా ఉపాధి అవకాశాల కోసం 6 కోట్ల రూపాయలతో బేసిక్ ఐటీఐ కాలేజ్, 40 కోట్ల రూపాయలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ భవనం, అదేవిధంగా మిషనరీ మంజూరు చేసినట్లుగా తెలిపారు. ఇక అనంతరం ఎంపీడీఓ ఆఫీసులో కళ్యాణ లక్ష్మి, సాది ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందలాల్, పవర్ ఆర్డీఓ శ్రీనివాసులు, ఐటీసీ కాలేజీ ప్రిన్సిపల్ లక్ష్మణాచారి, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, తహసీల్దార్ నాగార్జున రెడ్డి, ఎంపీడీఓ లావణ్య, ఇతర అధికారులందరూ కూడా పాల్గొన్నారు.